ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా మాయలూరు గ్రామంలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ధ్యాన శిక్షణ తరగతులు. విశాఖపట్నం బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమాలు. కోనసీమ జిల్లా పేకేటిపాకలు గ్రామంలో సత్సంగ కార్యక్రమాలు. ఖమ్మం జిల్లా మదిరలో పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా ఉయ్యలవాడ మండలం మాయలూరు గ్రామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాన్ని శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిర ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 41 రోజుల ధ్యాన మండల దీక్ష పూర్తయిన సందర్భంగా మహాకరుణ శాకాహార ర్యాలీ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో పత్రిజీ సెక్రటరీ, గ్లోబల్ కోఆర్డినేటర్ మరియు స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాయి కుమార్ రెడ్డి, యూనివర్సల్ సింగర్స్ పద్మావతి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మాస్టర్స్ పిరమిడ్ క్యాప్స్ ధరించి ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేస్తూ అందరినీ చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ వెంకటరెడ్డి, ఆదినారాయణ, రవీంద్రారెడ్డి, సహదేవయ్య, శేఖర్ బాబు, పుల్లయ్య, పిఎంసీ అంబాసిడర్ వరలక్ష్మి తదితర 300 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన మాయలూరు మాస్టర్స్ 41 రోజు కొత్త మాస్టర్స్ అసలు స్త్రీలు ఒక గ్రామానికి వచ్చి వారు ధ్యానాన్ని చూసి, ధ్యానాన్ని అభ్యసించి, శాకాహార అమృతాన్ని విలువలు తెలుసుకొని ఎలాగైనా మా గ్రామంలో, మా భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో, మా మాయలూరు గ్రామం అంతా ధ్యానమయం, శాకాహారమయం కావాలి, ఆ భీమలింగేశ్వర స్వామి వలె భగవంతులు కావాలనే సదుద్దేశంతో వారు 41 రోజు మండలంగా, దీక్షగా, మరి దిగ్విజయంగా ధ్యానము, శాకాహార అమృతాన్ని, వాటి విలువల్ని తెలుసుకొని అద్భుతంగా మహాయజ్ఞం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరపట్టణం రామాలయంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సెక్రటరీ బ్రాహ్మణరత్న శివప్రసాద్ ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మాట మీద ధ్యాస ఎంతో అవసరమని సందర్భంగా సూచించారు. శ్వాస మరియు మనస్సుకున్న సంబంధాన్ని తెలియజేశారు. అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ వెంకట ప్రసాద్, సంజయ్ కుమార్, రాజా, కృష్ణారావు, కృష్ణవేణి, సీతమ్మ, లక్ష్మి తదితర ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక నెల ఉన్న తర్వాత పెళ్లి వాళ్ళ అమ్మ నాన్న రాలే, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న. ఒక నెల తర్వాత ఫోన్ చేశారు, మేడం గారు మా కులపులంతా దావుద్ అంటే విందు పెట్టలేదని చెప్పి నన్ను ప్రాణం తింటున్నారు, మరి మా వాళ్ళేమో విందు దావుద్ పెట్టాలని ప్రిపేర్ అయినారు, పెట్టండి అన్న. విషయం అది కాదు, మాంసాహారం పెట్టే తినాలంట, నేను ఏం చేయాలి, నా పెళ్ళం కొడుకు తింటాను. ఏదో రెండు మాటలు చూపిస్తున్నాను, ఆయన కన్విన్స్ కావడం లేదు. నాతో ఒప్పించుకోవాలని మాట్లాడుతున్నావు, ఆయన మాంసాహారం పెట్టకూడదు కానీ ఉద్దేశం నాతో ఒప్పించుకోవాలి, నీ చోట చేసుకోకూడదు, మాంసాహారం పెట్టినారు. అడిగి మన పిల్లలు మాత్రం పిలిచిన కొత్త పోయినారు, వాళ్ళు ఏంటి మాంసాహారం పెట్టారంటే మరంగా పెట్టుకోవచ్చు అని చెప్పినాడు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి పట్టణం మాస్టర్ వెంకట ప్రసాద్ గృహంలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన సాధనతో పాటు ఆచార సాంగత్యం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలలో పాల్గొనాలని సూచించారు. అనంతరం పలు విషయాలను తెలియజేస్తూ అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ మాణిక్యాలరావు, శ్రీనివాసరావు, మోహన్ కుమార్, విజయలక్ష్మి, రమణమ్మ తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం అంటే స్తోత్రము కాదు, ధ్యానం అంటే మంత్ర జపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరతం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరి విధాలు ఆలోచన చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ వయసు 8 సంవత్సరాల నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం అంటే నోటిలోన మౌనం, మనసులోన శూన్యం. డోంట్ ఓపెన్ అవర్ ఐస్, బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ బ్రెత్. సహజంగా, సున్నితంగా, స్వాభావికంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించాలి. ఎవరు కడతెరవద్దు. ధ్యానాన్ని ఎప్పుడైనా చేయవచ్చునని
ఎక్కడైనా చేయవచ్చునని, ఎంతసేపు అయినా చేయవచ్చునని, ధ్యానం అంటే ఛాయ్ తాగినంత ఈజీ అని ప్రపంచ దేశాలన్నీ తిరిగి మనకు ధ్యానాన్ని నేర్పించిన ధ్యాన గురు లంబర్ష భాషపతి గారి 2వ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా స్వాగ్ వ్యవస్థాపకురాలు పరిణిత పత్రి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. 40 రోజుల కార్యక్రమంలో భాగంగా 30వ రోజున పరిణిత పత్రి ధ్యానులకు భావోద్వేగాలపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం మాస్టర్స్ సామూహిక అఖండ ధ్యానం చేశారు. ఒకటేమో ఫిజికల్ ఎనర్జీ అంటే అన్నం తిన్న తర్వాత ఎనర్జీ తోటి మనం ఏదైనా పనులు చేయడం, అది ఫిజికల్ ఎనర్జీ, అవునా కదా? దాని తర్వాత వచ్చేది ఇమోషనల్ ఎనర్జీ. ఇమోషనల్ ఎనర్జీ అంటే మనకి మన ఇమోషన్స్ నుంచి వచ్చే ఎనర్జీ, అంటే అది ప్రేమ, లవ్ ఎనర్జీ అంటాము, కంపాషన్ ఎనర్జీ అంటాము, హేట్ ఎనర్జీ అంటాము, అంటే ద్వేషం ఎనర్జీ. ఇవన్నీ మనము ఇప్పుడు నేను ఉన్నానమ్మా, నాలో మొత్తం ద్వేషం ఉందనుకో, మీరు ఫీల్ అవ్వగలరా అవ్వలేరా? అవ్వగలరా? ఈవిడ ఎనర్జీస్ బాగాలేవు అని అంటే మన ఇమోషన్స్ లోపల బాగాలేవు. ఇమోషన్స్ బాగాలేవు అంటే ఇమోషనల్ ఎనర్జీ బాగాలేదు అని అర్థం. విశాఖపట్నం పాపయ్యరాజుపాలెం బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన సత్య క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను బ్రహ్మర్షి పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ శివ గణేశ్వరరావు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. శివ గణేశ్వరరావు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన చేయడం ద్వారా తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు అన్ని రోగాలను తగ్గించుకోవచ్చని సందర్భంగా తెలియజేశారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరరావు, ఈశ్వరమ్మ తదితర ధ్యాన మిత్రులు అధిక సంఖ్యలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజుకి ఒక 3 గంటల చొప్పున మనం కావలసిన శక్తిని ఇవ్వడం లేదు. యంత్రం ఉందండి, యంత్రం అది నిరంతరం పనిచేయాలంటే దాని కొంత దానికి కావాల్సిన అన్ని కూడా మనకు దానికి సరిపోయాం. దానికి లేదు కాబట్టి మెయింటెనెన్స్ అంతా కూడా కరెక్ట్గా చేయాలి, అంతే కదా? మెయింటెనెన్స్ లేకపోతే ఆ యంత్రం పనిచేస్తుందా? పనిచేయదు కదా. అలాగే ఈ యొక్క యంత్రాన్ని మనకి కోనసీమ జిల్లా మండపేట మండలం పేకేటిపాకలు గ్రామంలో మండపేట పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ విజయ సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. ఎవరితో లైంగిక సంబంధమైన కోరికలు అలాంటివి కాదండి. ఎవరైనా కామం అంటారని అదే ఆలోచిస్తారు. కాదు అసలు కోరికలు, డిజైర్. కోరికలు అంటే ఏంటి? అమ్మా నాకు కోరికలు లేవు, అవ పెద్దవాళ్ళు నాకు అలాగే చూస్తుంది. 70 ఏళ్లకు 60 ఏళ్లకు కోరికలు లేవంటే అర్థం ఉంది. మరి చిన్నపిల్లలకో మగాళ్ళకో నీకో నాకు ఉంటాయి కదా. చిన్న పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా కోరికలు ఉంటాయండి. ఉండకుండా ఉండవు, అది మానవ సహజం. ఆశ జీవండి మనిషి. ఖమ్మం జిల్లా మధిరలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను మధిర పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సుమతి విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 14వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. హైదరాబాద్ బీరంగూడ విజేత సూపర్ మార్కెట్ నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని హైదరాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 14వ తేదీ ఆదివారం నాడు జరగనుంది.
ఏలూరు పట్టణం అగ్రహారంలోని మాస్టర్ శేషగిరిరావు గృహంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఏలూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 14వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి డివిఎం గ్లోబల్ చైర్మన్, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్ఓ సి ఆనంద్ కుమార్ గారు హాజరు కానున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో గురు పౌర్ణిమ మహోత్సవ వేడుకలను ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 21వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమంలో అఖండ సంగీతనాద ధ్యానం మరియు మైండ్ టు మ్యాటర్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బుధా సిఓ క్వాంటమ్ వ్యవస్థాపకులు చంద్ర పొలమర శెట్టి హాజరు కానున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో 2024వ సంవత్సరం జూలై 21, 23, 24, 25 తేదీలలో మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం పత్రిజీ శక్తిస్థల్లో అత్యంత ఘనంగా నిర్వహించనున్న గురు పౌర్ణమి మరియు పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాలలో భాగంగా జూలై 21వ తేదీన గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం 9:30 శ్రీ చంద్రశేఖర్ పులమరశెట్టి గారిచే మైండ్ టు మ్యాటర్ పై వర్క్ షాప్ నిర్వహించబడును. సాయంత్రం 6:30 సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే గురు పౌర్ణమి విశిష్టత మరియు రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీ గణేష్ బృందంచే అఖండ సంగీతనాద ధ్యానం నిర్వహించబడును. అలాగే జూలై 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అత్యంత అట్టహాసంగా పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు నిర్వహించబడును. వేదిక మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం, పత్రిజీ శక్తి స్థల్, కైలాసపురి, అనుమాస్పల్లి, రంగారెడ్డి జిల్లా. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9440492202 7013290660. ఈ మహోన్నత కార్యక్రమాలలో విరివిగా పాల్గొనండి. అంతులేని ఆధ్యాత్మిక అనుభవాలను సొంతం చేసుకోండి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.